ప్రేక్షకులకు నమస్కారం అండి. సైనస్ చాలా మేజర్ ప్రాబ్లమ్. ఆ సైనస్ ముదిరిపోవడం వల్లే పాలిప్స్ వచ్చినాయి అని అంటున్నారు. ఆయుర్వేదంలో యాక్చువల్‌గా ఏమిటంటామంటే మూలశంక ఎలా ఉందో మనకి మూలవ్యాధి అంటాం కదా! దాన్ని ఆర్స్య మొలలు అంటారు. అలాగే నాసార్స్యలు అని కూడా ఆయుర్వేదంలో ఉంటాయి. నాసార్స్యలు అంటే ఏంటి? ముక్కులో ఆర్స్య అంటే పైల్స్ వస్తాయన్నమాట ముక్కులో. పూర్వం ఏం చేసేవారంటే వైద్యులు అక్కడ కొంచెం తిమ్మిరెక్కడానికి ఒక రకమైన ఆకులు ఉండేయండి. వేరు గాని నూరి కొంచెం రాసి తంటసం ఉంటుంది కదా! ఫోర్సిప్స్ అంటాం. ఆ జాగ్రత్తగా దాన్ని పట్టుకుని బయటికి లాగేసేవారండి. లాగేస్తే ఏమవుతుందంటే దానికి ఒక రూట్ లాంటిది ఉంటుంది. దాంతోటి సహా బయటకు వచ్చేసిద్ది. వచ్చేస్తే కొంచెం బ్లీడింగ్ అయినా ఆ బ్లీడింగ్ తగ్గడానికి మళ్ళీ లోపలికి బయటికి మందులు వాడేవారు. పెర్మనెంట్‌గా తగ్గిపోయేదండి. నాసార్స్యలు అంటారు ఆటిల్ని. ఇప్పుడేంటంటే పాలిప్స్ ఉన్నాయని ఆపరేషన్ చేస్తున్నారు. మళ్ళీ వచ్చినాయని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ రూట్ అలా ఉండిపోయిందని కదండీ! రూట్ ఉండిపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ రావచ్చనమాట. కొంతమంది డాక్టర్లు మరి ఆ రూట్ తోటి సహా తీసేస్తారేమో. కొన్ని చోట్ల ఆపరేషన్ చేయించుకుంటే రాకపోవచ్చు. అలాగే ఆపరేషన్ చేశాక అందరికీ మళ్ళీ వెనక్కి రావాలని లేదండి. కొంతమందికి రావడానికి అవకాశం ఉంది. ఏదైతే ఈ సైనస్ ఉందో, ఆ సైనస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియా అంతా మీకు కొంచెం వాయడం, పెయిన్ రావడం, తలపోటు రావడం, అలాగే మీకు కోల్డ్, కాఫ్ ఏదైనా వచ్చినప్పుడు మీరు ఆ శ్లేష్మం ముక్కులోంచి గాని, నోట్లోంచి వచ్చినప్పుడు యెల్లో కలర్ రావడం. ఇయి సిగ్నల్స్ అనమాట. యెల్లో కలర్‌గా మీకు శ్లేష్మం గనక బయటకొస్తే 2 కారణాలండి. ఒకటి సైనస్ ముదిరిపోవడం, లేపోతే కఫం అనేది అతి వేడి వల్ల ఈ కోల్డ్‌కి సంబంధించిన బ్యాక్టీరియా బాగా ముదిరిపోవడం వల్ల కూడా చిక్కగా యెల్లోగా మీకు ఈ కఫం అనేది బయటకొస్తుంది. వెంటనే మీరు మీ శరీర తత్వాన్ని చూసుకుని చలవకి తీసుకోవడం వల్ల కూడా కోల్డ్ తగ్గడానికి అవకాశం ఉందండి. ఈ సైనస్ అనేది తగ్గడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఈ సైనస్‌కి మీరు చక్కగా న్యాచురల్ మెడిసిన్ అయితే దేశీ ఆవు పాలండి. అంటే మన ఇండియన్ కౌ మిల్క్ అంటాం కదా! దాంట్లో పెరుగు తోడేటి తీసిన వెన్నని కాయిగా వచ్చిన నెయ్యి అనమాట. అంతే తప్ప పచ్చి పాల నుంచి వచ్చిన నెయ్యి పనిచేయదండి. చాలామంది ఆవు నెయ్యి అంటే కొంతమంది వేసి పనిచేయలేదంటారు. అప్పుడు మీరు ఏ నెయ్యి కొన్నారంటే తెలీదంటారు. అంచేత పూర్తి ఐడియాతోటి పెరుగు తోడెట్టి పెరుగు చిలకగా వచ్చిన వెన్నతో చేసిన నెయ్యి అయితే కనుక మీరు పడుకునేటప్పుడు చిన్నపిల్లలకైతే 2 చుక్కలు, పెద్దవాళ్ళకైతే 2-3 చుక్కలు కొద్ది గోరువెచ్చగా వేసుకుని పడుకుంటే మొట్టమొదటి 4 రోజులు చిరాకుగా అనిపిస్తుందండి. ఆ తర్వాత చాలా చక్కగా నిద్ర పట్టని వాళ్ళకి నిద్ర పడుతుంది. సైనస్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. అది ఏదో మందులేగా ఒక నెలేసాం, 2 నెలలేసాం, ఆపేసాం అని కాదండి. జీవితాంతం వేసుకోవచ్చు. వేసుకోవడం వల్ల మీ కంటి చూపు తగ్గకుండా ఉంటుంది. పిల్లలకి కళ్ళు చాలా చక్కగా కనబడతాయి. ముక్కులు బాగా పనిచేస్తాయి. సైనస్ గానీ, ఈ పాలిప్స్ గానీ ఏమీ రావు. బ్రెయిన్ కూడా అద్భుతంగా వర్క్ చేస్తుందండి. చిన్న పిల్లలకి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇది. మా పిల్లలకి జ్ఞాపక శక్తి లేదు, చదివితే జ్ఞాపకం ఉండట్లేదు, లేకపోతే మర్చిపోతున్నాడు. ఇలాంటి కంప్లెయింట్స్ ఉన్న తల్లిదండ్రులు ఒక 2, 3 సంవత్సరాలు కంటిన్యూగా వాడండి. ఆ తర్వాత వద్దన్నా మానరు మీరు. ఎందుకు అంటే ఇది జీవితాంతం వేసుకోవచ్చు. అది ఒక అమృతం, ఒక మందు కాదది. దానివల్ల మీ కంటి చూపు తగ్గకుండా ఉంటుంది. ముక్కుకు సంబంధించిన వ్యాధులు రావు, నోటికి సంబంధించిన వ్యాధులు రావు, వెంట్రుకలు తొందరగా రాలిపోవు, జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉంటుంది. ఇలాగ ఒక్కటి కాదండి, అనేక రకాల అద్భుతమైన గుణాలు ఈ ఆవు నెయ్యిలో ఉన్నాయి. ఒకవేళ సైనస్ ఎక్కువగా ఉంది, ఊపిరి సాలపట్లేదు, అటువంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఉల్లిపాయని వాసన చూసినా తగ్గుతుంది. లేదు కొబ్బరి నూనె కొంచెం వేసుకున్నా కూడా ఎండిపోయి శ్వాస రావడానికి అవకాశం ఉందండి. ఈ పాలిప్స్ అనేవి ఉన్నాయి కదా, సైనస్ తోటి పాటు పాలిప్స్ ఏర్పడతాయండి. ఇది ముదిరిపోవడం వల్ల ఈ ఈ ఒకదాని నుంచి ఒకటి మారటం జరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ ఒక బ్యాక్టీరియా కానీ, ఒక ఫంగస్ కానీ చేరటం వల్ల ఏమవుతుందంటే ముక్కుల్లో అవి పెర్మనెంట్‌గా ఉండిపోవడం వల్ల, అవి గడ్డ కట్టడం వల్ల, లేకపోతే మీరు అనేక రకాలుగా చేదటం అదంతా బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఏమన్నా చిన్న పుండు పడ్డదనుకోండి, ఆ పుండుని తగ్గించడం కోసం శరీరం ఏం చేస్తుందంటే దాన్ని కవర్ చేస్తుందనమాట. ఆ కవర్ చేసినప్పుడు వచ్చే మాసే పాలిప్ కింద ఏర్పడటానికి కూడా అవకాశం ఉంది. అంచేత ముక్కులో గాయాలు అవ్వకుండా చూసుకోవడం, ముక్కులు ఆరోగ్యంగా చూసుకోవడం, అలాగే మీకు కోల్డ్, కాఫ్ వచ్చినప్పుడు వెంటనే తగ్గడానికి మెడిసిన్స్ ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా వచ్చే అనేక రకాలైనవి ఉన్నాయి. పూర్వం ఏం చేసేవారు,
చక్కగా పసుపు వేసి పాలు తాగించేవారు, మిరియాల పొడి వేసి తాగించేవారు. లేకపోతే పసుపు వేడి నీళ్ళలో వేసి ఆవిరి పట్టమనేవారు. పట్టినప్పుడు ఏమైంది, ఈ ముక్కులో ఉన్న బ్యాక్టీరియా చనిపోవడం, అంతా ముక్కులో ఉన్నదంతా కరిగిపోయి బయటకు వచ్చేసేసరికి ఏమవుతుందంటే ఈ పాలిప్స్ రావడం కానీ, లేకపోతే సైనస్ రావడం కానీ. పసుపు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, మంచి అద్భుతమైన యాంటీబయాటిక్ కింద కూడా పనిచేస్తుంది. అందుకు పసుపు అనే ఆవిరి పట్టమనేవారు అనమాట. అది వేడి శరీరాలు పట్టారనుకోండి, అదే విపరీతమైన తలపోటు వచ్చి కళ్ళు మంటలు వస్తాయి. అందుకు మీ శరీర తత్వాన్ని జాగ్రత్తగా చూసుకుని మాత్రమే మీరు ఈ పసుపు ఆవిరి అనేది పట్టుకోవాలండి. కొంతమందికి చాలా తేడా చేసి విపరీతమైన తలపోటు వచ్చేసి ఇంకా భయంకరంగా ఏడుస్తూ ఉంటారనమాట. అంటే తట్టుకోలేనంత భయంకరంగా వచ్చి ఏడుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ పసుపు వాడే ముందర జాగ్రత్తగా చూసుకోండి. పూర్వం అంటే అందరికీ పడేదండి. మొహానికి రాసుకునేవారు, కాళ్ళు చేతులకు రాసుకునేవారు. చక్కగా పసుపు తేనెలో కలిపి తీసుకునేవారు మాత్ర. కానీ అజీర్ణం చేసిన అనేక అద్భుతమైన గుణాలు పసుపులో ఉన్నాయి కాబట్టి ఆ పసుపుని అనేక రకాలుగా వాడుకునేవారండి. ఇప్పుడు వాళ్ళు వాడారు అనుకోండి, వేడి చేసి అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని వాడుకుంటే ఈ సైనస్ నుంచి, పాలిప్స్ నుంచి బయటపడటం అంత కష్టమేం కాదండి. ఓకేనండి, నమస్కారం.